ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీలకు అతీతంగా అమలు చేస్తున్న ఈ కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న సీఎం చంద్రబాబు నాయుడు గారు చీరాలలో ప్రారంభించబోతున్న ఈ పథకానికి నేతన్న సేవలు అని పేరు పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన చేనేత జౌళి శాఖ 71,536 మందికి కుటుంబానికి ఒకరు చేనేత కార్మికుల్ని ఈ పథకానికి ఎంపిక చేసింది. శుక్రవారం వేటపాలెం మండలం కొత్తపేటలో పథకాన్ని ప్రారంభించింది. అర్హుల బ్యాంకు ఖాతాలో 25,000 చొప్పున సీఎం జమ చేయనున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇది అదనం అని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికుల్లో 50 ఏళ్లు దాటిన 85,000 మంది నేతన్నలకు నెలకు 4,000 చొప్పున పింఛనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 62,541 మంది చేనేతలకు నెలకు 2,000 యూనిట్లతో పాటు 1,132 మంది పవర్ లూఫ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది. మరోవైపు 109 చేనేత సహకార సంఘాలకు 79 కోట్లతో క్యాష్ హ్యాండ్లూమ్ పార్కులు, చేనేత మ్యూజియం, టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ వంటి కార్యక్రమాల్లో చేనేత రంగానికి ప్రభుత్వం ఊతమిస్తోంది. మంగళగిరిలో హ్యాండ్లూమ్ శాఖమూరులో చేనేత హస్తకళ మ్యూజియం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10:50కి చీరాల కొత్తపేటలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. 11:05కు ప్రజావేదికకు చేరుకుని 12:35 వరకు సమావేశంలో పాల్గొంటారు. 1:20కి జాండ్రపేటలో లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2:15కి కార్యకర్తల సమావేశంలో పాల్గొని 4:25కి ప్రయాణం అవుతారు. సీఎం సభ ఏర్పాటును గురువారం మంత్రి ఎస్ సవిత పరిశీలించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.